హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమనా షైని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్. ఒక్కసారి చూడండి మేము హోలీ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో. ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా ఏ ఫెస్టివల్ అయినా చాలా సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తారు. మేము మార్నింగ్ 8 నుండి ఇంకా 11 or 12 వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము. ఫెస్టివల్స్ టైంలోనే అందరూ చిన్న పెద్ద ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సరదాగా ఎంజాయ్ అయితే చేశారు. ఇంకా అస్సలు నిజంగా ఫుల్ హ్యాపీగా అయితే ఆడుకున్నాం ఆ రోజు. ఇంకా డీజేతో వాటర్తో ఇంకా ఉట్టి అలా కొట్టారు ఈ కాలనీలో అందరు కూడా. ఈ కాలనీలో ఇక్కడ పార్క్ దగ్గర అయితే వచ్చి అక్కడంతా ఏ ఫెస్టివల్ అయినా సెలబ్రేట్ అయితే ఫెస్టివల్స్ అన్ని కూడా ఫెస్టివల్ వచ్చిందా ఇంకా హ్యాపీగా జరుపుకున్నామా అనే కాకుండా ప్రతి ఫెస్టివల్ కి ఏదో ఒక స్పెషల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పూర్వకాలంలో ఏ పండగ కూడా స్పెషల్ లేకుండా అసలు చేసుకోలేదు. దానికి ఏదో ఒక రీజన్ ఉంటేనే ఆ పండగ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. హోలీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేమైతే ఆ హోలీ సెలబ్రేషన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీ అందరూ ఒకసారి మా హోలీ సెలబ్రేషన్స్ చూస్తూ హోలీ పండుగ ఎలా వచ్చింది, మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనే విషయం నాకు తెలిసిందైతే మీ అందరితో షేర్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏ ఫెస్టివల్ అయినా మనం అందరిలాగా నార్మల్ గా జరుపుకోవడమే కాక ఆ ఫెస్టివల్ ఎందుకు వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది కదా అని మనకు తెలిస్తే అప్పుడు ఆ ఫెస్టివల్ మీద మనకు మంచి ఒపీనియన్ అయితే వచ్చి ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా ఫెస్టివల్స్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో మనం తెలుసుకోవడమే కాక మన పిల్లలకు కూడా ఖచ్చితంగా తెలియజేయాలి. ఇలాంటి మంచి మంచి విషయాలు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. హోలీ అంటే అగ్ని, అంటే అగ్నితో పునీతమైనదని అర్థం. హోలీని హోలికా పూర్ణిమ లేదా కామిని పున్నమి అని కూడా అంటారు. ఈ హోలీ పండుగను పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున అన్ని దేశాల వారు చిన్న పెద్ద ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ అయితే ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. మనం హోలీ ఎందుకు జరుపుకుంటున్నామంటే వైష్ణవములలో రాక్షసులకు రాజు అయిన హిరణ్యకశ్యపుడు తనని ఎవరు చంపకూడదు, ఇతరుల వలన తనకు మరణం అనేది జరగకూడదు అని బ్రహ్మచే అయితే వరం పొందుతాడు. ఇలాంటి అస్త్రములతోనైనా జంతువులతోనైనా తన మరణం అనేది జరగకూడదని బ్రహ్మచే వరం పొంది హిరణ్యకశ్యపుడు దురహంకారంతో చాలా మనుషులనైతే హింసిస్తూ ఉంటాడు. మానవులు ఎవ్వరు కూడా ఏ దేవుణ్ణి పూజించకూడదు, నన్ను మాత్రమే పూజించాలనైతే మానవులందరికీ ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశ్యపుడు యొక్క కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడు. విష్ణుమూర్తిని ఎల్లవేళలా కొలుస్తూ ఉండడం హిరణ్యకశ్యపునికి అస్సలు నచ్చదు. విష్ణుమూర్తిని పూజించవద్దు అని ప్రహ్లాదుడికి ఎంత చెప్పినా వినకపోయేసరికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడినే చంపడానికైతే ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడిని చంపే ప్రయత్నంలో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని నోటిలో అయితే విషం పోస్తాడు. అది హాని చేయకుండా ఇంకా అమృతంగా అయితే మారడానికి పెద్ద పెద్ద ఏనుగుల చేత కూడా తొక్కిస్తాడు. అంతేకాకుండా ఆకలితో ఉన్న విష సర్పాల మధ్య ఉన్న గదిలో అయితే ప్రహ్లాదుడిని ఉంచుతాడు. ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి మాయ వలన ఎలాంటి హాని అనేది జరగదు. హిరణ్యకశ్యపుడు కోపంతో తన సోదరి అయిన హోలికాను ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడిని నువ్వు నీకున్న శక్తితో అయితే చంపాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశ్యపుని ఆజ్ఞ మేరకు హోలిక ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటలో అయితే దూకుతుంది. అప్పుడు విష్ణు మాయ వలన ప్రహ్లాదుడికి ఎలాంటి హాని జరగదు. హోలిక మాత్రం అదే మంటలో దహనమైపోతుంది. ఇలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే అతి శక్తివంతమైన పండగే ఈ హోలీ పండుగ. అంతేకాకుండా రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా కూడా ఈ హోలీ పండుగనైతే జరుపుకుంటారు. అందరూ కూడా మా హోలీ సెలబ్రేషన్ చూస్తూ నేను హోలీ యొక్క ప్రత్యేకత చెప్తూ ఉంటే విన్నారు కదా, మీకు అసలు బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. అందరికీ ప్రతి పండుగ యొక్క ప్రత్యేకత అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈ వీడియో చూస్తే హోలీ పండుగ అనేది ఎందుకు జరుపుకుంటామో క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అందరం ఇలా ఫుల్ గా అయితే సెలబ్రేట్ చేసుకొని ఇలా లాస్ట్ కి చివరికి అయితే ఇంకా ఇలా పిక్స్ అయితే దిగాము. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనకు చాలా మెమోరీస్ అయితే ఉంటాయి కదా. ఇలాంటి ఒక్కసారి పిక్స్ దిగేటప్పుడు అందరి ఫేస్లలో ఎలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ హోలీ అంటూ గట్టిగా అరుస్తూ ఇంకా మంచిగా పిక్స్ అయితే దిగాము. ఇలాంటి చిన్న లైఫ్ లో ఇలాంటి మంచి మంచి సెలబ్రేషన్స్ ఉంటే మనకు చాలా మెమరబుల్ గా
ఉంటాయి. చూడండి ఎవరు జోష్ లో వాళ్ళైతే ఉన్నారు. మేమందరం కూడా ఫుల్ డీజే సాంగ్స్ పెట్టుకొని అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. జోష్ తో అయితే అందరూ డాన్స్ చేశారు. అసలు మనం ఎవరు ఏమనుకుంటారో అనే సంబంధం లేకుండా ఫుల్ గా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆ రోజు హోలీ అనే కాకుండా వినాయక చవితి, దసరా ఇలా చాలా ఫెస్టివల్స్ అయితే అందరూ కూడా ఫుల్ గా అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డీజే సాంగ్స్ అన్ని పెట్టుకొని ఎవ్వరు ఆగకుండా ఫుల్ గా అయితే డాన్సులు చేశారు. ఇక్కడ చూడండి అన్నయ్యలు ఎలా ఆడుతున్నారు. ఇంకా వాళ్ళు ఆగకుండా నాగిని అలాంటి డాన్సులు కూడా వేస్తున్నారు. ఏ ఫెస్టివల్ అయినా మనమే చేసుకోకుండా ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం ఇంకా సరదాగా ఉంటుంది. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా ఇలాంటి సెలబ్రేషన్స్ వల్ల మాత్రం మనకు చాలా మంచి బూస్టప్ అయితే వస్తుంది. మీ అందరు కూడా ఇలా అందరితో కలిసి అయితే హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నారా? ఒకవేళ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మళ్ళీ మీ ముందుకుంటాను. చూడండి ఒక్కసారి రాను బొంబాయికి రాను అంటూ ఎలా డాన్స్ చేస్తున్నామో. అసలు నిజంగా ఇంకా చాలు వెళ్ళిపోదాం ఇంటికి అంటే మాత్రం ఎవ్వరు కూడా ఎందుకులే ఇంకా కొద్దిసేపు చేద్దామనే జోష్తోనే అయితే ఉన్నారు. అందరు కూడా తలపైన ఎక్స్ కొట్టుకోవడం, కలర్స్ తో వాటర్ తో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. చూడండి ఒక్కసారి మేము ఇలా డాన్స్ చేస్తుండగా అక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఉట్టి అయితే అరేంజ్ చేశారు. మేము డాన్స్ కంప్లీట్ చేసుకొని ఉట్టి కొట్టడానికి అయితే రెడీ అయిపోయాము. గర్ల్స్ కూడా ఉట్టి కొట్టడానికి అయితే మంచి చాయిస్ అయితే ఇచ్చారు. ఉట్టి కొట్టే ముందు అలా మనకు వాటర్ కొడుతూ డీజే సాంగ్స్ తో ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. ఇదేనండి నిజంగా మేమైతే వ్లాగ్ అనేది సపరేట్ గా తీయలేదు. మేము మా మెమరబుల్ గా ఉంటాయని వీడియోస్ అయితే తీసుకున్నాము. మీ అందరికి షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అయితే చేశాను. మీ అందరికి బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. ఏనండి మన హోలీ సెలబ్రేషన్స్ వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.